తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసి నేటికి సరిగ్గా ఏడాది అయిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసి నేటికి సరిగ్గా ఏడాది అయిందని మంత్రి కొల్లు రవీంద్ర గుర్తు చేశారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేస్తే ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారని, ఇప్పుడు ప్రజల కన్నీళ్లు చూడకూడదని చంద్రబాబు కష్టపడుతున్నారని అన్నారు. నాడు ప్రజల తరపున పోరాడుతూ బస్సులో ఉన్నారని, ఇప్పుడు ప్రజల కన్నీళ్లు తుడవడానికి బస్సులోనే ఉంటున్నారని అన్నారు. బుడమేరు కట్టపై మట్టిని లూటీ చేసినందుకు వరద ముంచెత్తిందని అన్నారు. వైసీపీ చేసిన పాపానికి విజయవాడ మునిగిపోయిందని, పడవలు తెచ్చి ప్రకాశం బ్యారేజీని దెబ్బతీసే ప్రయత్నం చేశారని అన్నారు. 9 రోజులుగా చంద్రబాబు కలెక్టరేట్లోనే ఉండి కేంద్ర మంత్రులను పిలిపించుకుని వరద కష్టాలను నష్టాలను వారికి వివరించారని రవీంద్ర అన్నారు. ప్రజా సమస్యల గురించి పట్టించుకోలే. ఇవాళ అహర్నిశలు కష్టపడుతున్నటువంటి వ్యక్తిని మాటలతో హింసించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ వరదలు వస్తే చంద్రబాబు నాయుడు గారిని ఇంటిని కాపాడుకోవడం కోసం వరదలు రావడానికి కారణమైందని చెప్పి రకరకాలైనటువంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారు. బుడమేరు మీద కట్ట మీద మట్టి దోచుకు ఇవాళ కట్టలు కానీ స్ట్రెంథన్ చేస్తున్నట్టయితే అదే మట్టితో ఆ కట్టలు స్ట్రెంథన్ చేసుకుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇవాళ మీరు చేసినటువంటి పాపానికి విజయవాడ నగరం మునిగిపోయింది, లోతట్టు లంకలన్నీ కూడా మునిగిపోయినాయి. ఇది కాకుండా పడవలు తీసుకొచ్చి బ్యారేజ్నే డ్యామేజ్ చేయాలని ప్రయత్నం చేశారు. ప్రకాశం బ్యారేజ్ని క్లియర్గా కనపడతా ఉంది. ఒక ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగా ఆ పడవలన్నీ కూడా ఒకే రంగు పడవలు ఉండడం, ఇవాళ విచారణలో కూడా దాని వెనుకున్నటువంటి వ్యక్తులు ఎవరు అనేది కూడా క్లియర్గా బయటకు వస్తున్నటువంటి విషయాలు చూస్తే ఖచ్చితంగా దీని వెనక కుట్ర కోణం ఉందని చెప్పి ఖచ్చితంగా కనపడతా ఉంది. ఇవాళ అవన్నీ కూడా బయటికి తీస్తాం. ఇవాళ దాదాపు 6,900 కోట్ల నష్టం ఈ వరదల్లో ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది. ఇది ఇక్కడే ఉండి కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రులు కూడా పిలిపించుకుని ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని పెట్టి హెలికాప్టర్లు పెట్టి గత 9 రోజులుగా నిద్రాహారాలు మాని పనిచేస్తున్నటువంటి ఒక మహానాయకుడు మనకు ఉండడం మన అందరూ తెలుగు బిడ్డల అదృష్టం. ఒక సాధారణ స్థితికి 2-3 రోజులే వస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. తప్పకుండా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిజమైన దీపావళి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల తర్వాత బయటికి వచ్చినప్పుడు సంబరాలు చేసుకున్నారు ప్రజలు. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ వరదల్లో ఆయన చేస్తున్నటువంటి సేవలకి కష్టాలను కూడా దిగమింగుకుని ఆయనకి బ్రహ్మరథం పడతా ఉంటే ఎప్పటికీ ఆయన పేరు చిరస్థాయిగా ఉండిపోద్దనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈ రాష్ట్ర భవిష్యత్తును ఎవరు ఆపలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఆ మహానాయకుడికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం.